పాస్టర్ గారు చెప్పేది అద్భుతంగా చెప్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఏం చెప్పాడో తెలియదు. ఈరోజు వాక్యం చాలా బాగుంది అంటాం, కానీ ఏం చెప్పాడో మదిలో ఉండదు. ఆ ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టావు, ఆ స్టిక్కర్ తీసి ఇంకో స్టిక్కర్ పెట్టావు, అంతే. అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాను కదా, అయినా సరే నాకెందుకు మేలు జరగట్లేదు, అయినా నాకెందుకు కార్యాలు జరగట్లేదు. నీ పేరు మార్చుకోవడమో, లేకపోతే ఫ్రేమ్ మార్చుకోవడమో, లేకపోతే అలవాట్లు మార్చుకోవడం మాత్రమే కాకుండా నన్ను వెంబడించేవాడుగా నీవు ఉండాలి. యేసుక్రీస్తు వారి పేరిట దేవుని సన్నిధి కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. అందరికి వందనాలు తల్లి. పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి, వారికి కూడా మీ యొక్క వందనాలు తెలియపరచండి. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇందాక పౌలు, అపోస్తలుడైన పౌలు, అందరు చెప్పండి ఎవరండి? అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి లేక ఎబ్రీ సంఘానికి ఒక లేఖ రాస్తూ అందులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఆ విషయాలు ఏంటంటే మెల్కీసెదెక్ అనే విషయాలు అక్కడ మనం మాట్లాడాడు పౌలు గారు. మన ప్రధాన యాజకుడు దాని పై వచనానికి వెళ్తే మనం గత వారం ధ్యానం చేశాం. ప్రధాన యాజకుడు గురించి, మెల్కీసెదెక్ గురించి ఒకసారి పై వచనం చదవండి. ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెక్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడవేను. ఇక్కడ ప్రాముఖ్యంగా కొంచెం మనసు పెట్టి వినండి జాగ్రత్తగా. మెల్కీసెదెక్ అనేటువంటి యాజకుడు ఎవరు? యాజకుడు అంటే భూమి మీద యాజక గోత్రం లేనప్పుడు, లేక చెప్పాలంటే యాజకుడు ఎవరండి? 12 గోత్రాల్లో ఏది యాజక గోత్రం? 12 గోత్రాల్లో యాజక గోత్రం ఏది? లేవియ గోత్రం. ఈ లేవియ గోత్రం అయినటువంటి యాజక గోత్రము గర్భంలో ఉండగానే మరొక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు మెల్కీసెదెక్. ఇక్కడ మెల్కీసెదెక్ గురించి ప్రస్తావిస్తూ ఆ మెల్కీసెదెక్ అయినటువంటి యాజక గోత్రంలోనికి మనందరి పక్షంగా యేసుక్రీస్తు వారు ఆ క్రమంలో చేరి ఉన్నాడు అని చెప్పారు. మీరు జాగ్రత్తగా వినాలి. ఆయన చేరి ఆయన యాజకుడిగా మారి మనలందరిని కూడా ఆయన యాజక సమూహంగా పిలుచుకున్నాడు. ఇక్కడున్న మనందరం కూడా ఎలా పిలువబడ్డాం చెప్పండి? ప్రధాన యాజకుడు మనల్ని ఎలా పిలిచాడంటే, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము. ప్రధాన యాజకులు ఏమన్నాడు అక్కడ? అమ్మ మీరు ఈ వాక్యం తెలీదా మీకు? పేతురు రాసిన పత్రికలు ఏముందంటే, యాజక చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహంగా చక్కగా మందిరానికి వచ్చి కేవలం వాక్యం విని మన పనులు మనం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆయన గుణగణాలు ప్రచురించడానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు యాజక సమూహముగా. ఎంతమంది దాన్ని నిజమని నమ్ముతున్నారు? దేవుడు నిన్ను ఎలా పిలుచుకున్నాడు? రాజులైన మనందరం ఎవరు? మనందరికంటే ముందు మెల్కీసెదెక్ క్రమంలోకి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆయన వెళ్ళి ఎలా మారారంటే, ఆయనకు విధేయులైన వారికి నిత్య రక్షకుడు ఆయను. మనకంటే ముందుగా మెల్కీసెదెక్ క్రమంలో చేరినటువంటి యేసుక్రీస్తు వారు మనందరికీ కాదు, ఆయనకు విధేయులైన వారికి మాత్రమే. చెప్పండి, అందరికీనా? ఆయనకు విధేయులైన వారు మాత్రమా? అందరూ పరలోకంలో ఉంటారా? కేవలం ఏర్పరచబడ్డ వారే ఉంటారా? పిలువబడిన వారు, రాజులైన యాజక సమూహంగా పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఆ యాజకత్వంలోనికి, ఆయన శిష్యత్వంలోనికి, ఆయన ఏర్పాటులోకి, ఆయన భారం పంచుకునేవారుగా ఎంతమంది అయితే ఉంటారో వారిని దేవుడు ఏర్పరచుకోవడానికి ఉన్నాడనమాట. ఆమేన్. ఈ విషయాలు ఎబ్రీ పత్రికలో ఎబ్రీ సంఘానికి పౌలు ప్రకటిస్తుంటే
వారు తెల్ల ముఖం వేసి చూస్తున్నారట. ఏ ముఖము? అందరూ చెప్పండి, ఎలా చూస్తున్నారు? మరి ముఖం వికారంగా కాకుండా కలగా చక్కగా వినాలంటే ఏం చేయాలి పౌలు? అక్కడ కల్పిత కథలు చెప్పాలి. ఇప్పుడు మీరు కూడా ఎంత వికారంగా ఉన్నారు చూసారా? ఇప్పుడు నేను కథ మొదలెట్టాను అనుకోండి, దవడకం చేసుకుని ఎంతో శ్రద్ధగా వింటాం. స్టోరీస్, ఏదైనా ఉదాహరణ, ఒక కల్పిత కథ, లేదంటే ఎక్కడో నేను చూసిన కథ చక్కగా నేను వివరించి చెప్పాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ఇంట్రెస్ట్గా కథ వింటాం. నిజంగా ఎబ్రీ సంఘస్థులు కూడా పౌలు గారు అంత లోతైన విషయాలు చెప్తుంటే వారు దానికి స్పందించకుండా ఏదో అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కావట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. కొన్నిసార్లు వాక్యం అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. పాస్టర్ గారు చెప్పేది అద్భుతంగా చెప్తున్నాడు అనిపిస్తుంది కానీ ఏం చెప్పాడో తెలియదు. ఈరోజు వాక్యం చాలా బాగుంది అంటాం కానీ ఏం చెప్పాడో మదిలో ఉండదు. ఇలాగ మనలను మనం మోసం చేసుకునే వారంగా ఉంటాం. ఆనాడు కూడా ఎబ్రీ సంఘంలో అలా ఉన్నారు. పౌలు గారు ఎప్పుడో మెల్కీసెదెకు గురించి, ఆ యాజకుడు గురించి ఆ లోతైన విషయాలు చెప్తూ మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు ఆ మెల్కీసెదెకు క్రమంలోకి వచ్చారు, ఆయనకు విధేయులైనటువంటి వారికి నిత్య రక్షకుడుగా ఉన్నాడని లోతైన సంగతులు చెబుతుంటే వాళ్ళకి అర్థం కాక అటు ఇటు దిక్కులు చూస్తుంటే కొంతమంది ఫోన్లు చూసుకుంటూ, కొంతమంది వేరే వేరే ఆలోచిస్తూ, తెలిసిపోద్ది కదండి సేవకుడు, మీరందరికీ నేను కనపడుతున్నాను, నాకు మాట్లాడరేటండి. ఇక్కడ ఎవరు ఆసక్తి కలిగి వాక్యం వింటున్నారు, ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు, ఎవరు ఫోన్లు చూస్తున్నారు, ఎవరు దైవాక్యం దగ్గర భయం కలిగి ఉన్నారనేది సేవకుడు వివేచించలేడా? వివేచిస్తాడు. సేవకుడికి భౌతికమైన కన్నులతో పాటు ఒక మనోనేత్రం కూడా వెలిగించబడుతుంది, వివేచించగలుగుతాడు కదా. అలాగే పౌలు కూడా వివేచించినప్పుడు పౌలుకు ఒక ఆలోచన వచ్చింది. ఇంత లోతైన విషయాలు నేను చెప్తున్నాను, ఇన్ని మరమైన విషయాలు వీళ్ళకి బోధిస్తుంటే వీరికి అర్థం కావట్లేదు. అందరూ చెప్పండి, ఏమవట్లేదండి? అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదని పౌలు ఒక అంచనాకు వచ్చాడు. ఎందుకు అర్థం కావట్లేదు వీళ్ళకి అంటే, 2వ క్లాస్ చదువుకునే వాడికి 10th క్లాస్ పాఠాలు చెప్తే ఎలా ఉంటుందండి? మాట్లాడట్లేదు మీరు. అలా ఉందంటే ఎబ్రీ సంఘస్థులు. అప్పుడు పౌలు ఏమన్నాడంటే, మీరు 2వ తరగతి కాదు, మీరు ఇప్పటికి డిగ్రీలో ఉండాల్సిన మీరు ఇంకా 2nd క్లాస్ చదువుతున్నారు అన్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట? ఆ కింద వచనంలో అంటాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంటే బోధించేవారుగా ఉండాలి, చెప్పేవారుగా, చక్కని విషయాలు, లోతైన విషయాలు, దేవుని మర్మమైన సంగతులు, దేవుని గురించినటువంటి గుణగణాలు, దేవుని పద్ధతులు, దేవుని ప్రేమ, దేవుని కరుణావాత్సల్యత, ఆయన ఎంత గొప్ప దేవుడో వివరించి చక్కగా చెప్పగలిగిన స్థాయి మీకు ఉండాలా. కానీ ఆ దేవుని గురించి కొంచెం కూడా అవగాహన లేని వారుగా మీరు ఉన్నారని ఎబ్రీ సంఘానికి పౌలు లేఖ రాస్తూ అందులో ఈ విషయాలు ప్రస్తావించాడు. పై వచనాల్లో ఎంత లోతైన సంగతులు చెప్పాడో ఆ కింద వచనాలకు వచ్చేటప్పుడు ఒక రకంగా పౌలు విసుక్కున్నట్టుగా కనపడుతుంది. ఎలా కనపడుతుందమ్మా? పౌలు విసుక్కున్నట్టుగా కనపడుతుంది. ఎందుకు విసుక్కున్నాడు? ఇంత పెద్దవాళ్ళు మీరు, చిన్నపిల్లలు కాదు కదా మీరు, వయసు వచ్చిన వాళ్ళే కదా. కింద ఉంది వయసు గురించి కూడా మాట్లాడతాడు. వయసు వచ్చిన వాళ్ళే కదా మీరు, మెచ్చుడయ్యారు కదా, మంచి చెడు మీకు తెలుస్తున్నాయి కదా. ఎదుటివాడు ఒక మాట కొంచెం ఏదో ఒక మాట తప్పుగా మాట్లాడితే వెంటనే పట్టుకుంటున్నావు కదా, మరి వాక్యాన్ని ఎందుకు వదిలిపెడుతున్నావు అని పౌలు వారిని మాట్లాడుతూ ఉన్నాడు. వయసు వచ్చిన వాళ్ళు కదా మీరు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధించాలి, చెప్పాలి, అనేక మందికి చెప్పాలి, ప్రేమను ప్రకటించాలి. కానీ మీరు ఎలా ఉన్నారు అన్నాడంటే ఆ కింద మాట చదవండి. ఆ వచనం చదవండి అమ్మా. కాలాన్ని బట్టి చూస్తే, ఎన్నో వచనం అమ్మది? 12 చదవండి. కాలాన్ని బట్టి చూస్తే దేవుని గురించినటువంటి దేవోక్తి అంటే దేవుని సంగతులు ఒకడు మీకు మరల, ఈరోజు నా వాక్యాంశం ఏంటంటే మరల అనే కాడ అండర్లైన్ చేసుకోండి. మరల, రెండోసారి మరల అనేది మన జీవితంలో కొన్నిసార్లు మేలు, కొన్నిసార్లు కీడుగా కూడా మారుతూ ఉంటుంది.
ఇక్కడ ఏమన్నాడంటే, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు బోధించిన బోధ ఏమైపోయిందంటే మీరు పట్టుకోలేదు దాన్ని. ఇంతకుముందు మీరు విన్న సువార్తను మీరు గ్రహించలేదు. ఇంతకుముందు మీరు విన్నటువంటి వాక్యోపదేశాన్ని మీరు అంగీకరించలేదు, కొన్నిసార్లు మీరు గ్రహించలేదు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, మీరు లేఖనములను ఎరగకనే, చెప్పండి, ఒక మనిషిని ఎప్పుడు పొరపాట్లు చేస్తాడట? లేఖనములను గ్రహించినప్పుడు, వాక్యంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేనప్పుడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించిన వాడుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాడు పొరపాటు పడతాడు. అభిప్రాయాలు మారిపోతాయి, నిర్ణయాలు మారిపోతాయి. పై వచనాలలో అంత లోతైన సంగతులు చెప్పిన పౌలు కిందకు వచ్చినప్పటికి ఎలా ఉంటున్నాడు? గద్దిస్తున్నాడా లేదా చెప్పండి మీరు? పైన ఏం చెప్పాడు? మర్మముతో కూడిన, చెప్పండి, గూఢమైన సంగతులు చెప్పాడే చెప్పలే? చెప్పండి. ఎక్కడ మెల్కీసెదెకైనా, ఎక్కడ ఆదికాండము, ఎక్కడ ఎబ్రీ పత్రిక? ఎక్కడో అబ్రహాముకి రొట్టు ద్రాక్షరసం ఇచ్చాడు కదా అండి. అబ్రహాము యొక్క తరం ఎక్కడ? పౌలు తరం ఎక్కడ? అబ్రహాము దగ్గర ప్రత్యక్షమై అబ్రహాముకు రొట్టు ద్రాక్షరసం ఇచ్చినటువంటి మెల్కీసెదెకు గురించి పౌలు ఎంతో మర్మంగా, ఎంతో జ్ఞానయుక్తంగా, ఎంతో దేవుని ఆత్మ సహాయంతో ఆ మర్మాలు బోధిస్తూ ఉంటే వాళ్ళు అసలు ఏమాత్రం దాని గురించి అవగాహన లేని వారుగా ఉన్నారట. అప్పుడు పౌలు ఏమంటాడంటే, కింద వచనాలకు వెళ్ళే కొలది మీరు చూడండి, 2 వచనాలు ఉంటాయి, నేను చెప్పేస్తాను, తర్వాత మీరు చదవండి. ఇప్పుడు ఈ సంగతులను బోధిస్తున్నప్పుడు ఎలా ఉన్నారంటే వాళ్ళు అసలు అవగాహన లేని వారుగా, ఏమి అర్థం కానట్టుగా, వినుటకు మాందులైనందున, చదవండి అమ్మ మాట చదవండి. చెప్పాలని ఆశ ఉంది, సంగతులు అనేకము ఉన్నాయి, దేవుని గురించి లోతైన విషయాలు ఉన్నాయి, కానీ ఏమయ్యారా వాళ్ళు? చెప్పండి, వినుటకు ఏమైందట? మరి అప్పుడు సన్నిధికి వచ్చింది దేనికి? చెప్పరేటండి, వినటానికే కదా, దేవుని స్వరం వినటానికే కదా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం మనం? ప్రభువు నాతో మాట్లాడాలి, నన్ను దర్శించాలి, ఆయన వాక్య సంగతులను నేర్చుకోవాలి, ఆత్మీయతలో ఎదగాలనే కదా ప్రతి ఒక్కరు వాంఛ, ఆశ. వారు వినుటకు మాందులైనందున వాటిని దాచిపెట్టడానికి దగ్గర పెట్టుకుని చెప్పకుండా ఎలా ఉంటాం? తెలిసింది పౌలుకి, బయలుపరచబడ్డాయి సంగతులు, వాటిని విషాదపరచడం బహు కష్టతరమైనదని పౌలు అంటాడు. ఆ కిందకి వెళ్ళే కొద్ది మీరు చదవండి. వయసు వచ్చిన వాడికి, వయసు రాని వాడికి, జ్ఞానం ఉన్నవాడికి, జ్ఞానం లేనివాడికి అవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కింద. అవన్నీ చెప్పడం నాకు టైం సరిపోదు, కానీ కొన్ని మాటలు నేను మీకు ఈరోజు తెలియపరుస్తాను. మనలో కూడా చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వెళ్తూ ఉంటాం, కానీ ఇప్పటికీ దేవుని గురించి అవగాహన లేకుండా, దేవుని సన్నిధి గురించి కొంచెం కూడా లోతైన విషయాలు తెలుసుకోకుండా మనం ఉంటాం. ఉదాహరణ చూడండి, ఎద్దు తన కామందును ఎరుగును అన్నాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా ప్రజలు నన్ను ఎరిగిన వారుగా ఉండాలి. నేను నా ప్రజలు ఎరిగి ఉన్నాను, వారి యొక్క హృదయాంతరంగాలను కూడా ఎరిగిన దేవుడట. అయితే మనము కూడా దేవుణ్ణి ఎరిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే వింటున్నాం విడిచిపెట్టేస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, అలా కాదు, మరలా ఎందుకు బోధించాల్సి వస్తుంది? ఒకే పాఠం 10 సార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వాక్యాన్ని విని విడిచిపెట్టేయటం వల్ల ఆ విధమైన జరుగుతూ ఉంది. ఒకసారి మాట చూడండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా, అక్కడ అండర్లైన్ చేయండి, మరలా బోధింపవలసి వచ్చాను. ఎందుకు బోధింపవలసి వచ్చిందంటే, హోషేయలో ఒక మాట ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము, హోషేయ గ్రంథము, అందరూ తీయాలండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు, కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. దీన్ని వివరిస్తాను, ఒకసారి తలపైకి ఎత్తండి. ఐగుప్తు అంటే లోకానికి గుర్తుగా ఉంది. చెప్పండి, దేనికి గుర్తు? లోక బానిసత్వం. ఆ లోక బానిసత్వంలో నుంచి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు.
దేవుడు వారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు ఎన్నో మిరాకల్స్, సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నానిచ్చాడు, బండను చీల్చి వారికి నీళ్ళు ఇచ్చాడు, మాంసాహారం పెట్టాడు, ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు నుంచి విడుదల అంటే దాని అర్థం లోకాన్ని నుంచి విడుదల. ఎప్పుడైతే వారు ఐగుప్తు నుంచి విడిపింపబడ్డారో మళ్ళీ వెనక్కి వెళ్ళదట ఐగుప్తుకి. అందరూ వినండి, ఏమయ్యారట వాళ్ళు? తిరిగి మళ్ళీ వెనక్కి దిగిపోలేదట, వెనక్కి వెళ్ళిపోలేదు లోకంలోనికి, మళ్ళా ఆ వ్యసనాల్లోకి, ఆ పాపంలోకి, మళ్ళా విడిచిపెట్టొచ్చినటువంటి ఆ లోకాచారంలోకి వెళ్ళిపోలేదట. కానీ దేవుని విసర్జించారట. నా మాట మీకు అర్థమవుతుందా? రెండు విషయాలు ఇక్కడ ప్రధానంగా ప్రభువు చెప్తా ఉన్నారు. చూడండి ఒకసారి మళ్ళీ. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు కానీ మళ్ళీ వెళ్ళరట బానిసత్వంలో. ఎందుకంటే ఐగుప్తులో ఏముంది? బానిసత్వం, శ్రమ, కష్టం. ఇక్కడ ఏమంటే విడిచిపెట్టి వచ్చిన బానిసత్వం నుంచి విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తుకి మరలా దిగిపోరు కానీ నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయుచున్నారు. అంటే దీన్ని మనం ఎలా ఆత్మీయ కోణంలో తీసుకోవాలంటే జాగ్రత్తగా వినాలండి. అష్షూరు రాజు సాతానికి సాదృశ్యంగా తీసుకుందాం, విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తుని లోకానికి సాదృశ్యంగా తీసుకుందాం, దేవుని విసర్జించిన వాడిని నామకార్థ క్రైస్తవుడిగా తీసుకుందాం. లోకంలోనికి వెళ్ళిపోలేదు కానీ, విడిచిపెట్టి వచ్చినటువంటి మళ్ళా విగ్రహారాధనలోకి వెళ్ళిపోలేదు కానీ, విడిచిపెట్టి వచ్చినటువంటి వేరే వేరే తప్పిదములకు వెళ్ళిపోలేదు కానీ, అలాగని ఇక్కడ దేవునితో సహవాసం కూడా లేదు. అప్పుడు దానికి ఏం పేరు పెట్టచ్చు? మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది నాకు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఒకప్పుడు నేను లోకంలో పాపంలో జీవించినప్పుడు కష్టాలు బాధలు వచ్చినాయి అంటే దానికి ఒక అర్థం ఉంది. నేను ఇప్పుడు వాటి అన్నిటి నుంచి వదిలిపెట్టి బయటకు వచ్చాను కదా. మాట్లాడండి. ఏం చేశాడట? అన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాను కదా, అయినా సరే నాకెందుకు మేలు జరగట్లేదు, అయినా నాకెందుకు కార్యాలు జరగట్లేదు, అయినా నాకెందుకు దేవుని అద్భుతాలు జరగట్లేదని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి బిగ్గరగా, విడిచిపెట్టి వచ్చావు కానీ, చెప్పండి, విడిచిపెట్టి వచ్చావు కానీ దేవుణ్ణి హత్తుకోలేదు కదా, దేవునితో సహవాసం చేయట్లేదు కదా, దేవునితో నువ్వు నడవట్లేదు కదా, అప్పుడు నీకు మేలు ఎలా జరుగుతుంది? చెప్పండి. వ్యసనాలు, అలవాట్లు, తప్పిదాలు, లేక గతంలో చేసి వచ్చినటువంటి ఆచారాలని విడిచిపెట్టి రావడం మంచిదే. అది ఒక కోణంలో ఒక ఆత్మీయ అనుభవం అనుకుందాం. కానీ అది ఒకటే మనల్ని పరలోకం తీసుకెళ్ళదు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలి? దేవుని యొద్దకు వచ్చి ఆయనతో సహవాసం మొదలు పెట్టాలి. ఎలా చేయాలి సహవాసము? ఒకప్పుడు నువ్వు లోకంతో ఎలా సహవాసం చేసావో ఇప్పుడు అలాగ దేవునితో సహవాసం చేయాలి. కానీ విడిచిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తులోనికి మళ్ళా దిగిపోలేదు కానీ ఏం చేశారంటే వాళ్ళు ఇక శ్రమలు వెళ్ళిపోయినాయి కాబట్టి, కష్టాలు లేవు కాబట్టి, ఒకప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆకలి బాధ ఇప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు దేవుని విసర్జించారట. ఆమె చెప్పండి, ఉన్నారా మనలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో? అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి, వ్యర్థమవుతున్నాయి చెప్పండి. ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఐగుప్తుని విడిచి బయటికి వచ్చేసారు. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారా? వెళ్ళలేదు. పోనీ అలాగని దేవునితో సహవాసంలో ఉన్నారా? అది లేదు. మరి ఎలా ఉన్నారు వాళ్ళు? ఒంటిగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఒంటిగా ఉన్నారు. వారికి ఏదనిపిస్తే చేస్తున్నారు. వారు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విచ్చలవిడిగా అంటే మళ్ళా లోకానుసారంగా తీసుకోకండి. వారికి ఏదనిపిస్తే అది స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే భయం లేకుండా ఉన్నారో ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే భయం లేకుండా ఉంటే మీరు చెప్పండి, ఆ జీవితానికి ఈ జీవితానికి ఏమైనా తేడా ఉందా? చెప్పరేటండి. ఏం మారని? అలవాట్లు మాత్రమే మారిని. అక్కడ ఫ్రేమ్ ఫోటోలు మాత్రమే మారినాయి ఇంట్లో, అంతేనా? అలవాట్లు మాత్రమే మారినాయి. ఆ ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టావు, ఆ స్టిక్కర్ తీసి ఇంకో స్టిక్కర్ పెట్టావు, అంతే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పేరు మార్చుకోవడము, లేకపోతే ఫ్రేమ్ మార్చుకోవడము, లేకపోతే అలవాట్లు మార్చుకోవడం మాత్రమే కాకుండా నన్ను వెంబడించేవాడుగా నీవు ఉండాలి. ఐగుప్తుని విడిచిపెట్టడం ఒక ప్రధానమైతే, ఐగుప్తుని విడిచిపెట్టడం ఒకటి మంచి పని అయితే, ఆ ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఎవరిని హత్తుకోవాలి? దేవుని హత్తుకోవాలి.
ఆయనతో సహవాసం గల వారుగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వారు నన్ను విసర్జించిన వారుగా ఉన్నారు అన్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళు విసర్జించిన వారుగా. మనం అలా ఉండడానికి వీల్లేదు. మరొకసారి మాట చదవండి. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయుచున్నాడు. అదేంటి? విడిపించింది నేను కదా. ప్రభుత్వం ఎవరు చేస్తున్నారు? మాట్లాడేటి. రక్షించింది ఎవరు? యేసయ్య అనండి. రక్షించింది ఎవరు? మరి బ్రతికించేది ఎవరు? చెప్పరేటండి. మరి నిన్ను నడిపించేది ఎవరు? అలా అనకండి. మళ్ళీ యేసయ్య ఎందుకు నడిపిస్తాడు పాపంలోనికి? రక్షించింది యేసుప్రభువే, ఐగుప్తు నుంచి విడిపించింది యేసుప్రభువే, లోకం నుంచి తప్పించింది యేసుప్రభువే. కానీ సహవాసం మాత్రం ఇంకొకరితో. ఇది మన జీవితంలో ఉండకుండాను గాక. రైట్. నెక్స్ట్ ఇంకొక మాట, పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది చూడండి. పరమగీతాలు 5వ అధ్యాయము 3వ వచనము. పరమగీతములు 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఏముంటుందంటే, నేను వస్త్రము తీసివేసి తిని. 5:3 అండి. పరమగీతములు 5:3. నేను వస్త్రము తీసివేసి తిని. అందరూ చదవను బిగ్గరగా. మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేసుకొనేలా. కదా, కడుక్కున్నారా లేదా పాదాలు? అందరితో సమాధానం పడ్డారు కదా, క్షమించేశారు కదా అందరినీ. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిది ఏంటి? క్షమించటం. క్రైస్తవుడుగా నీ జీవితంలో క్షమించటం, విడిచిపెట్టేయటం, దేవునికి అప్పగించేయటం. కాళ్ళు కడుక్కోవడం అంటే అర్థం ఏంటి? కాళ్ళు అంటే సమాధానం అనే సిద్ధ మనసు అని జోడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, నేను వస్త్రము తీసివేసి తిని మరలా దాన్ని ధరింపనేలా. వస్త్రం అంటే ఏంటి? మలిన వస్త్రము అనండి. మలిన వస్త్రము, మురుకు వస్త్రము, లేదా పాప వస్త్రాలు అనుకోండి. మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి. ఏదైతే మురికిని తీసేసి పడేసావో దాన్ని మరలా తొడగనేలా. రెండోది, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురుకు చేయనేలా. మరలా అనేది మన జీవితంలో రాకుంటును గాక. తీసేసావు, ఆ మలిన వస్త్రం తీసి పడేసావు, ఇక మళ్ళీ ఆ సొక్కా వేసుకోవడానికి వీలు లేదు. మళ్ళీ వస్త్రాన్ని ధరించుకోద్దా, మురుకు వద్దు మనకి. మరలా ఆచారాలు, మరలా పద్ధతులు, మరలా మాటలు. చెప్పండి, యేసునామములో నాకు వద్దు అనండి. ఆమేన్ చెప్పండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనంలో, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము చదవండి ఎవరైనా బిగ్గరగా. మహాకోపయగువాడు దండన అంటే అర్థమేంటి తెలుసా అండి? శిక్ష. మహాకోపయగువాడు దండన తప్పించుకొనడు, వాణ్ణి తప్పించినను. చూడండి, అందుకే దేవుడు అన్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మహాకోపం కొంతమందికి ఉందా? మనలో ఎవరికైనా కోపం? బాబు నాకు చాలా కోపం అండి అంటారు. మళ్ళీ దాని ఏదో పెద్ద గొప్ప యోగ్యమైన అర్హత లేక, నాకు చాలా కోపం అండి పాస్టర్ గారు. చెప్పండి ఎలా అంట? అన్న నాకు అసలు మామూలుగా రాదన్న కోపం. చెప్పండి, నీ కోపం నేను ఎక్కడ తీసుకెళ్తుంది? దండన అనండి. దండన అంటే శిక్ష. ఒక శిక్షలోకి తీసుకెళ్తుంది నీ కోపం. అందుకే మీకు స్కూల్లో రాసేవారు, తాను కోపమే తాన శత్రువు. నీ ఆవేశమే, నీ కోపమే, నీ ఉద్రేకమే, నీ ఆగ్రహమే నీ శత్రువు. ఈ మహాకోపముతో ఉన్నటువంటి వాడు చూడండి, మహాకోపయగు వాడు దండం తప్పించుకొనడు, శిక్ష తప్పించుకోలేడంట. వీడికి ఏడే పడతాడు వెళ్ళి ఉచ్చులో. తర్వాత ఒకవేళ తప్పించినను, ఇప్పుడు నాబాటుడు పొరపాటు అయిపోయింది, గబగబా ఏదో మాట్లాడాడు, కోపంతో ఏదో మాట్లాడేశాడు, ఆవేశంతో మాట్లాడాడు, క్షమించండి అని ఏదో బయటకు లాగేమనుకోండి ఆ వ్యక్తిని, ఇంటికి వెళ్ళాక మళ్ళీ బుసలు కొడతాడు వీడు. మళ్ళీ కోపం తెచ్చుకొని, మళ్ళా గొడవ పెట్టుకుని, మళ్ళా మాటలు మాట్లాడి దాన్ని రేపుతూనే ఉంటాడంట. ఏముంది అక్కడ? మహాకోపయగు వాడు దండన తప్పించుకున్నాడు, వాడిని తప్పించినను. మీకు మరలా అనే మాట వెంటాడుతుందా? చెప్పండి, ఎవరికి వస్తుంది మరలా కోపం? ఇప్పుడు ఒకసారి కాలు కడుక్కున్నావు కదా, క్షమాగుణం పొందుకున్నావు కదా, మళ్ళా కోపం మనకు రావచ్చా రాకూడదా? చెప్పండి.
ఏమన్నాడు అక్కడ? ఇందాక మీరు పరమగీతాలు ఏం చదివారు? ఒకసారి నేను పరమగీతాలు చదివాం కదా మనము, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురుకు చేసుకుని. ఎలా మురుకు చేసుకుని అర్థం ఏంటి? అసమాధానం అంటే అర్థం ఏంటంటే మురికి. చెప్పండి, అసమాధానం గుండెల్లో ఉంటే మనకి ఏమున్నట్టు? కాళ్ళు మురికైపోయినాయి. కాబట్టి ఎప్పుడు కూడా అసమాధానం చాలా మనం ఎంకరేజ్ చేయకూడదు. కోపం ఎప్పుడు దాకా ఉండాలట? ఉదయంలో గొడవ అయింది, 10ంటికి 11ంటికి గొడవ పడ్డారు, లేదా 1 గంట గొడవ పడ్డారు. సూర్యుడు అస్తమించే లోపు అది ఏమవ్వాలట? చెప్పరేటండి, సూర్యుడు అస్తమించే లోపు సమాధాన పడాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహాకోపంతో సమాధానాన్ని కోల్పోయి అసమాధానంతో గనక ఉంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును మనం పొందుకోలేకుందుము. ఆమేన్ చెప్పండి. రైట్, నెక్స్ట్ సామెతలు 26:11 వీడికి మరలా కోపం ఎందుకు వస్తుందో ఒక మాట ఇక్కడ చూడండి. 26:11 తన ముడతను మరలా కనపరచు మూర్ఖుడు. ఈ మాట చదవడానికే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది. తన ముడతను, తన కోపాన్ని, తన ఆవేశాన్ని మళ్ళీ 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 తల్లి రేపేవాడే దేంతో సమానడట? మాట్లాడట్లేదు మీరు. మరలా అనే మాట కాడి నుంచి ఇటు వచ్చే మనం మరలా మీకు ఒకడు బోధించాల్సి వస్తుంది సమాధానం గురించి, మరలా ఒకడు బోధించాల్సి వస్తుంది క్షమాపణ గురించి, మరలా ఒకడు గుర్తు చేయాలి నీకు ప్రేమ కలిగి ఉండండి అని, మరలా ఒకడు గుర్తు చేయాలి ఎందుకు ఈ గొడవలు సమస్యలని. చెప్పండి, మరలా అని 3 సార్లు అనండి. ఎన్నిసార్లు మరలా? చెప్పండి. మనం వెళ్ళి పక్కోళ్ళకి ఏం చెప్పాలి? ఎందుకమ్మా ఈ గొడవలు అని మనం చెప్పాలి.